వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. లోన్ కట్టలేదని బ్యాంక్ అధికారుల వింత చర్యలు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ. మంత్రిగా మొదటిసారి కర్నూలుకి విచ్చేసిన టీజీ భరత్. G7 సదస్సులో పాల్గొనడానికి ఇటలీకి వెళ్లిన ప్రధాని మోడీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముందుగా GMHO బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరంను DMHO డాక్టర్ బి సాంబశివరావు, GMH సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ రోడ్ వద్ద మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. Society President జరుపుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నాము. ల్యాండ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ISI ముద్ర అని చూస్తే ఉంటుంది. వాళ్ళందరికీ RBCసే అవసరం, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకు ఈ మీరిచ్చే యొక్క బ్లడ్లో RBCs తీసి వాళ్ళకి ఇచ్చి ఒక ప్రాణం కాపాడు. ఇంకొకటి ప్లేట్లెట్స్గా సెపరేట్ చేస్తారు. ప్లేట్లెట్స్ ఎవరికి డెంగ్యూ కావచ్చు, RBCs కావచ్చు, కాలనీస్లో కూడా అవసరాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఈ సంవత్సరం ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాము. ఉన్నా కూడా వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ అట్లా ఏమైనా ఉంటే రెడ్ క్రాస్ ఇస్ ఆల్వేస్ అట్ ద ఫోర్ ఫ్రంట్. అండ్ రెడ్ క్రాస్ కోసం మీ లాంటి వాలంటీర్స్, బ్లడ్ డోనర్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ విల్లింగ్ ఇండివిజువల్స్ అండ్ మెంబర్స్, మీరు అందరి అంటే రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే to felicitate all of you. You are the real heroes because మీ వల్లనే ఇప్పుడు కలెక్షన్ నెంబర్ చూస్తే just of course you must clap for yourself because మేము నంబర్స్ కూడా చూసాము. లాస్ట్ 3 years నంబర్స్ ప్రతి సంవత్సరం 8,000+ కలెక్షన్స్ ఉన్నాయి. 8,000+ కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మే నెల వరకు చూస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ వరకు వచ్చారు. ఐ థింక్ ఏప్రిల్ నెలలో maybe elections here is giving to the children is unbelievable. Only 3 centers ఉన్నాయి, Hyderabad, Mancherial and Ikra, and just now Nizamabad కూడా ఓపెన్ అయింది. బట్ ఫర్ దెమ్ ప్రతి 15 days, ప్రతి 1 month, ప్రతిసారి ఒక సెషన్ షెడ్యూల్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ is such a wonderful service. So I hope that ఇంకా many more this type of strengthening activities and other initiatives, so we are able to reach out to many more sections of the society. Biggest congratulations on Donors Day to the donors themselves. We are all here for you and I hope me example to ఇంకా so many members కూడా inspire అవుతారని అనుకుంటున్నా. So congratulations and all the best and అందరికి most and most encouragement to go further and further in this. Thank you. అవార్డు తీసుకుంటున్నాను మేడం. అనంతసాగర్ ఇంకొకరు వాపడి ఓకే సార్, రెడీ. డబల్ స్కూల్స్ నర్సంపేట్ రెడీ సార్. ఓకే సార్. ఓకే సార్, రెడీ. ఓకే సార్. సార్ కొంచెం జరగండి సార్ వెనక.
డోనర్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. IRCS హన్మకొండ, వన్ ఆఫ్ ద ఫార్మోస్ట్ యూనిట్స్ త్రూ అవుట్ తెలంగాణ స్టేట్. ఇక్కడ ఒక థాలసెమియా యూనిట్ విత్ 20 బెడ్స్, ఆల్మోస్ట్ 15 మంది చిల్డ్రన్తో కూడా ఇంటరాక్ట్ చేశాము. అక్కడ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఆర్గనైజ్ చేశాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్మోస్ట్ 70+ డోనర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెంట్ ఆర్గనైజింగ్ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ అంటే నాట్ ఓన్లీ హన్మకొండ జిల్లా బట్ ఆస్ట్రేల్ ఎంటైర్ వరంగల్ డిస్ట్రిక్ట్కి కేటర్ అవుతుంది ఇక్కడ ఉన్న బ్లడ్ కలెక్షన్. సో మీ అందరి ద్వారా మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తాము, మనం అందరూ హెల్దీ మెంబర్స్ ఈ బ్లడ్ డొనేషన్ కోసం ముందుగా రావాలి. ఓన్లీ 1 సింగిల్ డొనేషన్ కూడా 3 మెంబర్స్ 3 లైఫ్స్ సేవ్ చేయొచ్చు. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. కర్నూలు కలెక్టర్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నగ్నూరు రాఘవేంద్ర, జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం శాంతిరామ్ హాస్పిటల్, కేవీ సుబ్బారెడ్డి కళాశాల సిబ్బంది, లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, కేవీ సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల పట్ల వినయ విధేయత కనబర్చాలని, వారికి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నా వంతుగా కృషి చేస్తానని చెప్పారు. మధు చాలా వరకు రాని ఫోటో వీడియో ఒక ఫోటో మీద కట్ చేయాలి. రమేష్ కట్టరా సార్, కానీ సార్ సార్ సూపర్ సార్ సీను అక్కడ నుంచి సీను కొంచెం లాంగ్ వెళ్తే వీడియో ఒకటి చిన్న కొద్దిగా ఎన్నికిరా చిన్న ఎన్నికిరా కొద్దిగా ఓకే సార్. ఫోటో ఎవరైనా తీసుకున్నారా? ఓకే ఓకే లాస్ట్ మన కంచి డాక్టర్ గారు విష్ణు సీను వీడియో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్లో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంను ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రమణరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానానికి దాతలు ఉత్సాహంగా, నిర్భయంగా, ఎలాంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా ముందుకు రావాలి అని మరియు రక్తదానంపై అవగాహన కలిగి ఉండి రక్తదానం చేయాలి అని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండి ఆరోగ్యంగా ఉన్న స్త్రీ పురుషులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు అని, ఎలాంటి అపోహలు ఉన్న డాక్టర్ని సంప్రదించి రక్తదానం చేయాలని, రక్తానికి రక్తమే ప్రత్యామ్నాయం కాబట్టి ముఖ్యంగా యువత రక్తదానానికి ముందుకు వచ్చి ఆపద సమయంలో ఉన్నవారికి రక్తదానం చేసి
ప్రాణదాతలుగా నిలవాలని యువతను కోరారు. అనంతరం ప్రజలకు రక్తదానం మీద అవగాహన కల్పించారు. యువ ఫౌండేషన్ తరఫున సో అందరూ ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డొనేషన్ చేయాలని కోరుకుంటూ మా యొక్క చిన్న ప్రయత్నం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని వారిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం బ్లడ్ క్యాంపులు కానీ ర్యాలీలు కానీ నిర్వహించి యువతని రక్తదానం వైపు మళ్లించడానికి మా యొక్క ఈ చిన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులైన 18 నుంచి 60 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదానం చేయాలని కోరుకుంటున్నాను. పొలాల్లో ఎర్రజెండాలు, లోన్ కట్టలేదని బ్యాంక్ అధికారుల వింత చర్యలు. లోన్ కట్టలేదని రైతుల పొలాల్లో ఎర్రజెండాలు పాతిపెట్టడాన్ని రైతులపై బ్యాంక్ అధికారులు వేధింపులకు నిరసనగా కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని డీసీసీ బ్యాంక్ ముందు రైతులతో కలిసి ధర్నాకు దిగిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు జాజాల సురేందర్. రైతులను పరువు తీయాల్సిన అవసరం ఏముంది నీకు? నీకు ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పిండు? జనరల్ వాదాలని చెప్పిండా? ఏమైనా మన దొంగల వాళ్ళ స్మగ్లర్లని పారిపోవడానికి అందరు గ్రామాల్లో ఉన్నారు కదా. వ్యాపారస్తులు ఇంకా రైతు పొలం ఉంది, ఇంకా వేరే వాళ్ళైతే ఏం లేకుండా ఇచ్చిన రుణాలు ఉన్నాయి కదా. ఉండేది నువ్వు ఇక్కడ. పై అధికారులు ఎవరున్నారు? పై అధికారులు ఎవరున్నారు నీకు? రైతు చచ్చిపోయిన పై అధికారు వస్తాడా? చెప్పా నీకు ఎవరు చెప్పారు? జెండాలు వాదమని ఎవరు చెప్పారు? ఫ్లెక్సీలు ఎవరు పెట్టమన్నారు? నేను జీవో చూపియు నీకు ఆర్డర్స్ ఏవి చూపియా? నీకు ఇచ్చింది ఆర్డర్స్ ఇచ్చింది కదా. కాదే జెండాలు వాదమని పెట్టారు. నీకు ఆర్డర్ చూపి నాకు. ఆదేశం అంటే నువ్వు ఇలా ఉండేది, నువ్వు ఫీల్డ్ లో ఉండేది నువ్వు. రైతులు ఇబ్బంది పడితే నీకేమొస్తుంది? మేము ఒకటే అడుగుతున్నాం, నీకు ఎవరు చెప్పింది? ఎవరు ఆటో చూపి నాకు లెటర్ ఇచ్చిరేమో కదా నీకు. అధికారులు పంపించేసి ఆ జెండాలను తొలగించాలి. సాయంత్రం వరకు తొలగించకపోతే రేపు బ్యాంక్ లో దూరంగా ఉంటుంది. మంచి సార్ కాదు, సీరియస్ ఉంటుంది చెప్తున్నాను. తొలగించాను. లేదంటే మీ పై అధికారులను పిలవండి, మేము ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం. మొన్న నుంచి ఇదే కోసం ఉంది, కూడా అదే కోసం ఉంది. ఎన్ని కిస్టులు కట్టా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలో ఎర్రజెండా బ్యాంకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీలో దాదాపు 60 మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడ్డారని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. పట్టుబడిన మైనర్ల నుండి వాహనాలు స్వాధీనపరుచుకున్నామని, వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. మైనర్లు ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించామన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి గురించి ఉదాహరించారు. పట్టుబడ్డ వాహనాలు జరిమానాలు విధించి విడిచిపెడుతున్నామని, మరొకసారి పట్టుబడితే మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. చట్టమున మినిమం 18 సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇస్తారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అంటే మైనర్స్ 18 సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ముందు మనకు అది తెలియాలి. వాటితో పాటు బైక్, ఏ బైక్ అని 2 వీలర్స్ దగ్గర నుంచి కార్లు, I100 ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా,
ఇన్సూరెన్స్ ఉండాలా, ఇక అదర్ డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి 18 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలో చేస్తున్నారు. కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం. అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నారు పిల్లలు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, అందరు కూడా. మీకు తెలియకుండా ఏంటంటే చిన్నపిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే ఒక పిల్లలకి తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలా అప్పుడే బండి నడుపుతున్నాడు మావాడని జోష్ ఉంటుంది, కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది, ఇస్తే ఏమవుతుందిలే అన్నట్టు ఉంటుంది. కానీ అదే ఆ ఇయ్యటంతో అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, ఇంకోళ్ళ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది, మన ఇల్లు గుల్లం చేసే అవకాశం ఉంటుంది. దాని ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే 2 మైనర్స్ ఇది మన సెయింట్ జాన్ స్కూల్ దగ్గర అర్ధరాత్రి 11-12 గంటల ప్రాంతంలో ఇట్లా మీలాంటి పిల్లలు వాళ్ళు కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా వాళ్ళకి లైసెన్స్ లేదు, బండి ఏం లేదు, వేసిండ్రు. డైరెక్ట్ పోయి పోలు గుద్దుకున్నారు. స్పాట్లో ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు. తెల్లారేసరికల్లా అసలు తల్లిదండ్రులకు తెలియదు, ఎటు పోయిందో తెలియదు, ఏం తెలియదు. అట్లే నిన్న మొన్న కేశవపట్నంలో మీరు చూసుకుంటారు, పేపర్లో వచ్చారు. 2 మైనర్స్ నడుపుతున్నారు, ఆ బండి హైవే ఎక్కారు, అసలు లైసెన్స్ లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. సరిగా సడన్ బ్రేక్ వెనక నుంచి వెళ్తున్న టైంలో లారీ గుద్దేశారు. అంటే సుల్తాన్బాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం విరమించేది లేదని రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు మాట్లాడుతూ రైస్ మిల్ యాజమాన్యం ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యజమాన్యం దయచేసి యజమాన్యం కొమ్మస్తున్న ఎమ్మెల్యే గారికి తలగే విధంగా మేము అందరం గుణపాటు చెప్తాం. స్థానిక యజమాన్యం రాకుంటే ఇంకా గంటైనా రోడ్డు కూర్చోడం తప్పకుండా సార్ ఇక్కడ పని బతికేది కనీసం ఇట్లా వాళ్ళ కోసం కూడా సార్ మీకు దండం చేతులకి వస్తున్నాం. మీ సత్యనారాయణ ఎన్కౌంటర్ చేసిందో నిర్లక్ష్య వైఖరి, యజమాన్య నిర్లక్ష్య వైఖరి, రైస్ మిల్ యజమానుల నిర్లక్ష్య వైఖరి, బాధితులకు వెంటనే అత్యాచారం చేసిన బాధితుడిని వెంటనే అత్యాచారం చేసిన బాధితుడిని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుని వెంటనే రైస్ మిల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, రైస్ మిల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. కార్మికులందరూ కూడా ఒక పురుషులు కానీ స్త్రీల విషయంలో ఏమనలే కానీ గృహస్థు అయినటువంటి వాళ్ళకు వేరే వసతి ఏర్పాటు చేయాలి. వేరే వసతి ఏర్పాటు చేయకుండా అందరూ ఒకేలాగా ఉండరు కదా మనుషులు అనేటోళ్ళు, ఇటువంటి రాక్షసులు ఉంటారని తెలియక యాజమాన్యము మొత్తం అందరినీ ఒక్క కాడ ఉంచడం మూలంగా ఈ సంఘటన జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే యాజమాన్యం వచ్చి ఒకసారి నేను ఇటువంటి విషయాల్లో మీ అందరికీ సహకారం చేస్తాం, ఇటువంటి సంఘటనలు జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి యాజమాన్యం హామీ ఇవ్వాలి. మేము చట్టం మా చేతిలోకి తీసుకుందామని చెప్పి మాకు అవకాశమే లేదు. చట్టాన్ని మేము మా చేతిలోకి తీసుకోవడం లేదు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? వీళ్ళందరినీ కూడా ఆ పసిపాప తల్లిని, ఆ తండ్రిని 10:30 వరకు ఆ తండ్రి గుండెల మీద ఆడుకున్నటువంటి పాప తీసుకుపోయేవాడు ఇంత కిరాతకంగా హింసించి చంపడం జరిగింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏం చేస్తుందంటే అసలు ఎందుకు జరిగింది అనేటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అధికారులు చేసి అసలు ఆ యాజమాన్యం మేమేం కోరుతున్నామంటే ఆయన వచ్చి ఇక్కడ ఇటువంటి సంఘటన జరగకుండా నేను పునరావృతం కాకుండా చూసుకుంటాననేటువంటి ఒక హామీ ఇచ్చి వాళ్లకు జరిగినటువంటి అన్యాయానికి తాను చేసేటువంటి పరిష్కారం ఏమైనా చూపించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. తలదించుకునేలా మానవ మృగమై ఈరోజు రత్నపల్లి గ్రామంలో
ఒక చిన్న పాప దారుణంగా మరి నిజంగా కూడా అది మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం. పాపని అతి క్రూరంగా హత్య చేసిన నిందితుడిని శిక్షించి వాడికి నిజంగా కూడా మానవతా ధర్మం ప్రకారం వాడికి ఏ శిక్ష వేసినా తక్కువ. అక్కడే నిజంగా కూడా చట్టాలు ఎన్నున్నా కానీ ఇట్లాంటి మృగాలను మనం చేయడం కన్నా ఆ పాప కుటుంబానికి న్యాయం చేయాలని రైస్ మిల్ యాజమాన్యం ఏదైతుందో వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి తగిన రక్షణ చర్యలు అక్కడ లేవు కనుక తప్పకుండా ఆ కుటుంబం మరి అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ లేని ఒక కాంపౌండ్ వాల్ లేదు, వాళ్ళకు సరైన ఇది లేని కారణంగా మరి ఆ పాప కుటుంబానికి నష్టపరిహారం అందించే విధంగా ఆ రైస్ మిల్ యాజమాన్యం తప్పకుండా ముందుకు రావాలి. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. నిరుపేద కుటుంబం, గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కనుక మరి ఇంతవరకు కూడా ఎవరు రాలేదు. ఇడికి వచ్చి ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఆ పాప కుటుంబానికి పరిహారం అందించాలని మా అందరి తరఫున మరి సభ్య సమాజం తలదించుకునే సంఘటన మనం కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ఏదైతే రక్షణ చర్యలు కూడా పోలీసు శాఖ కూడా చేపట్టాలి. ఇట్లాంటి వాళ్ళని బేర్ చేయడం కాకుండా మరి రానున్న రోజులలో మరి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రైస్ మిల్ యాజమాన్యం ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతాం. మంత్రిగా మొదటిసారి టీచీ భరత్ కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మంత్రి టీచీ భరత్ మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసిన కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. అలాగే గోదా గోకులంలో టీచీ భరత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కియా ఫ్యాక్టరీ అనంతపూర్ ని రూపురేఖలే మార్చేసి టోటల్ డిస్ట్రిక్ట్ ని ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాలా కర్నూలు అంటే నాకు ల్యాండే లేదు. నాకు ఎక్కడ ఉంది పక్కన ఓరకల్ ఉంది, వస్తున్నది ధాన్యంలో వస్తుంది. బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది, ఎయిర్పోర్ట్ వచ్చింది. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది, మన రామ్మోహన్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేసిన, మనకి విజయవాడ నుంచి కర్నూలుకి ఫ్లైట్స్ లేదు, ఖచ్చితంగా మీరు చేయాలి, చాలా ఇంపార్టెంట్. అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే ఢిల్లీకి కూర్చుంటాం, వర్కౌట్ చేసి క్లియర్ చేస్తామన్నారు. అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా చేయాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ చిన్నవి అనుకోవచ్చు కానీ ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ని డెవలప్ చేస్తూ, ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఈ అందరికి ఇండస్ట్రీస్ తో పాటు కామర్స్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లైన్ లో ఎన్నో అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. నాకు కూడా ఐడియా ఉంది, ఎందుకంటే అక్వాకల్చర్కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం. సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే సింగపూర్ గవర్నమెంట్ కానీ ఇట్లా చైనాలో కానీ చాలా అంటే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తీసుకురావాలా, ఎక్కడ పెడితే బాగుంటుంది ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం. బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు, మాయా బజార్ కాదు, స్టెప్ బై స్టెప్ చేస్తాము. ఇదే కాకుండా కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య కర్నూలే తీసుకోండి, తుంగభద్ర ఉంది, కేసీ కెనాల్ ఉంది, హంద్రి ఉంది. బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ దాదాపు సార్ ఫస్ట్ టైం విజయన్ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది. తర్వాత చెక్ డ్యామ్ తేవాలని ప్రయత్నం చేసి జీవో తెస్తే సార్ ఓడిపోవడంతో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి. సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది, ఎస్పెషలీ సమ్మర్లో. అవి రెక్టిఫై చేయాలా, ఇట్లా గుండ్రేవుల ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వీ విల్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్. అదే కాకుండా మినిస్టర్గా అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు 6 to 8 hours పనిచేస్తాం. సో మనము ఆ టైము, ఆ కన్స్ట్రెయింట్లు ఉంటాయి, వాళ్ళతో ఫాలోఅప్ చేసుకోవాలి, చాలా ఉంటాయి. సో టైం మేనేజ్మెంట్ అనేది క్రూషియల్. కాబట్టి వర్కౌట్ చేస్తాం, అన్నీ చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. బట్ ఎవరు కూడా మాయా బజార్ అనుకోవద్దండి, ఇట్ విల్ హ్యాపెన్. గ్యారంటీ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100
మాతోటి మన మంత్రులు కూడా జనార్దన్ రెడ్డి గారికి R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వచ్చాయి. సో రోడ్స్ కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కర్నూలు డిస్ట్రిక్ట్. సో ఇవన్నీ చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. మీరు అందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈ రోజు ఇంత గ్రో అయినాము. సో మీ కర్నూలు ప్రజలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్. అలంకరించి పెద్దలు మన తిక్కారెడ్డి గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మా పార్లమెంట్ ప్రెసిడెంట్. సో ఆయన ఆదేశాలు ఇచ్చారనమాట, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విజిట్ చేయాలా, మనము ఫస్ట్ టైం ఎంట్రీ అయిన తర్వాత మీరు రావాలా. ఇది దేవాలయం లెక్క మాకు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే నేను గ్రో అయింది తెలుగుదేశం పార్టీలో. ఫస్ట్ టైం మా ఫాదర్ ఎమ్మెల్యేగా అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. సేమ్ థింగ్ చంద్రబాబు గారు కూడా మోడీ గారితో చెప్పారనమాట, సార్ వాళ్ళ ఫాదర్ 99లో మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం చాలా అంటే కొన్ని 5 మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.